అక్కినేని ఫ్యాన్స్. మామూలు ఆనందంగా లేదు ఈరోజు అందరికీ. ఒక ఉప్పెన, ఒక హ్యాపీనెస్. ఆల్ ది బెస్ట్ అఖిల్. ఆల్ ది బెస్ట్ అఖిల్. అక్కినేని అఖిల్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని అభిమానులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి, అలాగే టెలివిజన్లో చూస్తున్న అభిమానులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిఖితా రెడ్డి సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నితిన్ నిర్మాతగా వివి వినాయక్ గారి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా అండ్ సాయేషా హీరోయిన్ గా లాంచ్ అవుతున్నటువంటి ఈ మహోత్సవాన్ని, ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్స్ మీట్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి అక్కినేని ఫ్యామిలీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ ఆనందం చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఒక్కసారి మీరందరూ ఆల్ ది బెస్ట్ అఖిల్ చెప్పండి. ఓ మై గాడ్ అఖిల్, I think this is the best wishes that any star kid can ever have. శ్రేష్ఠ మూవీస్ ఈ సంస్థని స్థాపించారు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ సంస్థ నుంచి ఎంతోమంది దర్శకులు వెండితెరకి పరిచయం అయ్యారు. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే లాంటి సినిమాలని సుధాకర్ రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి కూతురు నిఖితా రెడ్డి మనకు అందించిన అద్భుతమైన సినిమాలు, అలాంగ్ విత్ హర్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు. ఆ సినిమాల ద్వారా ఎలాంటి డైరెక్టర్లు పరిచయం అయ్యారో మనందరికీ తెలుసు. ఒక విక్రమ్ గారు, విజయ్ కుమార్ కొండా గారు, ఆ తర్వాత వాళ్ళు అన్నపూర్ణ బ్యానర్కి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మరి అటువంటి శ్రేష్ఠ మూవీస్ అనే బ్యానర్ మీద అఖిల్ అక్కినేని లాంచ్ అవుతున్నాడంటే నిజంగా ఇది అభిమానులందరికీ బోలెడంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఓకే, సో అందరూ కొంచెం సెటిల్ అయిపోండి, మనం ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాము. మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ వేదిక మీదకి వస్తూనే ఉంటారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ అక్కినేని ఫ్యాన్స్. అండ్ దయచేసి ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ మరి కొద్దిసేపట్లో జరగబోతున్నాయి. ముందుగా అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. అరే రే రే అది చెప్పగానే అసలు ఎంతమంది ప్రేమికులు లేచారు అక్కడి నుంచి. ప్రేమికులందరూ ఎదురు చూశారు వ్యాలంటైన్స్ డే కోసం. క్రికెట్ని ప్రేమించే వాళ్ళందరూ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కినేని అభిమానులందరూ అఖిల్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వేదిక మీదే ఎన్నిసార్లు అడిగారో ఎప్పుడు అఖిల్ హీరోగా, ఎప్పుడు అఖిల్ హీరోగా అని. నెట్లో ప్రతి ఒక్క వార్త కోసం స్కాన్ చేస్తూనే ఉన్నారు. అప్పుడే బయటకు వచ్చింది ఒక న్యూస్, అఖిల్ హీరోగా లాంచ్ అవుతున్నాడు అని. ఇక ఆనందం మామూలుగా లేదు. ఆ తర్వాత ఇంకొక న్యూస్ తెలిసింది, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మరెవరో కాదు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఫుల్ ఫామ్లో ఉండే మన హీరో నితిన్ అని. ఆనందం రెట్టింపు అయిపోయింది. సినిమా డైరెక్టర్ వివి వినాయక్ గారు అని తెలియగానే ఇక ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అదే ఈరోజు ఇక్కడ కనిపిస్తోంది. మరి ఈ ఆనందాన్ని, ఈ లాంచ్ని మీతో షేర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అలాగే ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతోంది సాయేషా. సాయేషాకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాము. Today's event is brought to you by Srimitra Township Private Limited. The event is powered by Smartron, Smart Things for Life and TeaTimeNews.com. The event is organized by Showtime, one of the best organizing event companies. Okay, so ఇవాల్టి ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఎవరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది? ఎవరు? ఇదేంటిది, నాకు మాత్రమే ప్రోగ్రామ్ షీట్ ఇవ్వకుండా మీకందరికి కూడా ఇచ్చేశారా? నా ప్రోగ్రామ్ షీట్ తాలూకు విశేషాలన్నీ మీరు చెప్తున్నారేంటి? ఓకే,
నెక్స్ట్ ఎవరు స్టేజ్ మీదకి వస్తారో చూద్దాము. జిందాబాద్ జిందాబాద్, అఖిల్ బాబు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. అది ఏందమ్మా ఇందా నుంచి మాట్లాడుతున్నా, మా అఖిల్ బాబు గురించి 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ. హలో 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 చెప్పు. హలో, నువ్వు 1 year నుంచి వెయిట్ చేస్తున్నావు. అఖిల్ బాబు 1 year కంప్లీట్ అవ్వక ముందు సిసింద్రి సినిమాలో కనిపించినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? అందుకే అఖిల్ బాబు మీద చిన్న కవిత రాసుకొచ్చి నేను మన ఫ్యాన్స్ అందరి తరపు నుంచి. ఏది వినిపించు. నువ్వు భయపడద్దు. భయపడను. టెన్షన్ పడుతున్నావు కదా నువ్వు. నాకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించినప్పుడు ఇలా ఎవరినైనా పరిగెత్తమని చెప్తా. ఇలా రా. ఇంకొక ట్రిక్ కూడా ఉంది నా దగ్గర. చెప్పు. నీకు ఎప్పుడైనా బాగా టెన్షన్ గా అనిపిస్తే గట్టిగా ఊపిరి తీసుకొని నోటి ద్వారా ఊపిరిని వదిలేసి ఒకసారి పిలుచు. ఓకే కదా, నువ్వు గాలి పీల్చావు, నేను వదిలేను. జస్ట్ చేంజ్ అంతే. ఎట్లుంది? చాలా బాగుంది. నేను మా అఖిల్ బాబు గురించి 2 లైన్లు అట్లా రాసుకొచ్చా. రెండే. రేపు మన తెలుగు ఇండస్ట్రీ ఏలే నాయకుడు అతడే మన అఖిలుడు, కత్తి లాంటి యువకుడు. ఓకేనా? సూపర్. అప్పుడు వెలిగిన సిసింద్రి ఇప్పుడు తారా జువ్వా. అది మా ఫ్యాన్స్ అంటే. ఇంకా రెండు రాసుకొచ్చా. చెప్పు. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగితే 6లే. బాక్స్ ఆఫీస్ కి ఈ సినిమా 100% ఫిక్సే. అది దట్ ఈస్ అఖిల్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఓకే, సూపర్. కాదు, నేను ఇప్పటి వరకు క్లాస్ అనుకున్నాను, నువ్వు మాస్ కూడా తీసుకొచ్చావు. అంటే మన అఖిల్ అక్కినేని అటు క్లాస్ అండ్ మాస్ ఫ్యాన్స్ కి దగ్గరయ్యే లక్షణాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. మా అక్కినేని ఫ్యామిలీ క్లాసు మాసు టోటల్ అందరిని ఆకర్షిస్తాం మేము. నువ్వు అడిగావు కాబట్టి ఇంకోటి చెప్తా. తాత దేవదాసు, నాన్న మాసు. ఎవరో నాగ చైతన్య. ఇవాళ ఈ కార్యక్రమానికి తారలందరూ దిగి వచ్చిన ఈ వేళ రాఘవేందర్ రావు గారు, అలాగే విక్టరీ వెంకటేష్ గారు, నాగార్జున గారు, పక్కనే చిరునవ్వులు చిందిస్తున్న మన అమల గారు, వివి వినాయక్ గారు, నిర్మాత సుధాకర్ రెడ్డి గారు, కూతురు నిఖితా రెడ్డి గారు, మా హీరో మన ప్రొడ్యూసర్ నితిన్ గారు, అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన నాగ చైతన్య, మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్న వి వినాయక్ గారు అండ్ అఖిల్ బాబు. చూసారా ఆ ఫోర్స్? అఖిల్ బాబు అంటే అటు ఫోర్స్ ఉంది. ఓకే, చెప్పాల్సిందంతా అయిపోయిందా? చెప్పినా. ఫినిష్డ్. ఎక్కడ లాస్ట్ లో ఒకటి చెప్తాం మా అందరికి. ఇంకా ఉందా? మొత్తం చెప్పేసి తొందరగా వెళ్ళి బాబు. తాత దేవదాసు, నాన్న మాసు, అన్నయ్య 100% క్లాసు, అందరికి అన్ని కలగలిపిస్తున్నాడు యువ బాసు. క్యా బాత్ హై, క్యా బాత్ హై. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పటి వరకు నమ్మలేదు కానీ తాగుబోతు నిజాలే చెప్తాడు, ఇప్పుడు నమ్ముతున్నా. అదే హిట్ కొడుతున్నా 100% బాక్స్ ఆఫీస్ బద్దలు. జిందాబాద్ జిందాబాద్, అఖిల్ బాబు జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం టెన్షన్ పడకు, టెన్షన్ పడ్డప్పుడు నన్ను పిలువు. అలాగే, తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇందాక ఆల్రెడీ కొంత ప్రోగ్రామ్ షీట్ మీ అందరికీ లీక్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు స్టేజ్ మీదకి రాబోతున్నారన్న విషయం మీకు తెలిసిపోయింది. అయినా సరే చెప్తున్నా, పిలుస్తున్నా. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఇలా మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఎలా? ఒక సూపర్ స్టార్ హీరో ఒక స్టార్ కిడ్ని ఒక సినిమా ద్వారా తను ప్రొడ్యూసర్గా మారి లాంచ్ చేయడం. ఒక పక్కన ఇష్క్, గుండెజారి, గల్లంతయిందే ఇలాంటి సినిమాలని మనకి అందిస్తూ అమ్మాయిలందరి కలల రాకుమారుడిగా
చలామణి అవుతున్న నితిన్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. సో లెట్స్ వెల్కమ్ నితిన్. ఆ నితిన్ కి బొకేని ఇవ్వడానికి నిఖితా రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిఖితా మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది. ఈ చిత్రం సమర్పకురాలు శ్రేష్ఠ మూవీస్ అధినేత్రి నిఖితా రెడ్డి గారు ప్రెజెంటెడ్ ద బొకే టు ప్రొడ్యూసర్ నితిన్ గారు. ప్రొడ్యూసర్ నితిన్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. చాలా తక్కువ మంది ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సాహసం చేస్తారు. అండ్ నితిన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ముందుగా మీరు మాట్లాడండి, ఆ తర్వాత వాళ్ళు నాకు కొన్ని SMS క్వశ్చన్స్ ఇచ్చారు, అవి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. హలో ఎవ్రీబడి, ముందుగా ఇక్కడికి వచ్చిన అక్కినేని కుటుంబానికి అండ్ వెంకటేష్ గారికి అండ్ రాఘవేంద్ర గారికి చాలా థ్యాంక్స్. కుటుంబం అంటే ఓన్లీ నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ కాదండి. కుటుంబం అంటే మీరందరూ ఆయన కుటుంబమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నాకు చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ మాట్లాడాలంటే. అంటే ఇవాళ వెరైటీగా ఈ అద్దాలు వేసుకొని షర్ట్ ప్యాంటు ఇదేదో స్టైల్ కాదండి. ఈ అద్దాలకు ఒక స్టోరీ ఉంది. ఈ అద్దాలు నావి కావు, ఈ అద్దాలు అఖిల్వి అద్దాలు. అందుగురించి నేను వీటిని నేను కొట్టేశాను. సెంటిమెంట్ నాకు చాలా చాలా బాగుంది. సో అందుకే ఫంక్షన్ కూడా ఫస్ట్ ఫంక్షన్ సెంటిమెంట్ పరంగా బాగుండాలని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కేమ్. అండ్ ఫస్ట్ ఇంత పెద్ద సినిమాకి, ఇంత ప్రెస్టీజియస్ ఫిల్మ్కి, ఇంత హైప్ ఉన్న సినిమాకి ఈ స్టేజ్ పైన ఉండడానికి మెయిన్ కారణం, ఫస్ట్ కారణం నాగార్జున గారు. నెక్స్ట్ అఖిల్, థర్డ్ వినయ్ గారు. ఎందుకంటే ఈ సినిమా అఖిల్ లాంచ్ సినిమా అనగానే పిచ్చ క్రేజ్ ఉంది బయట మార్కెట్లో. అండ్ నాగార్జున గారికి చాలామంది ప్రొడ్యూసర్స్ వెళ్ళి మేము చేస్తామన్నారు, అండ్ వినయ్ గారిని కూడా. బట్ వాళ్ళిద్దరూ మా శ్రేష్ఠ మూవీస్, మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో ఈ సినిమా మాకు ఇచ్చారు. అండ్ నాగార్జున గారు డెఫినెట్గా మీరు పెట్టుకునే నమ్మకాన్ని వీ వోంట్ లెట్ యూ డౌన్, వీ ప్రామిస్ యూ ఫ్రమ్ అవర్ బ్యానర్ సైడ్ అండ్ వినయ్ గారి తరపు నుంచి. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అంటే, లవ్ స్టోరీస్లో నాగార్జున గారు ది కింగ్. గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చాయి. యాక్షన్ మూవీస్లో కూడా కింగ్. మాస్ సినిమా, శివ సినిమా. అటు అఖిల్ చూస్తే మంచి లవర్ బాయ్, స్మార్ట్ బాయ్, సెక్సీ బాయ్, మాస్గా ఉన్నాడు. ఇటు చూస్తే పక్కా కమర్షియల్ మాస్ డైరెక్టర్. ఇద్దరు కలిస్తే రెండు లవ్ స్టోరీస్ చెప్పాం కదా, గీతాంజలి అండ్ నిన్నే పెళ్ళాడతా, శివ అండ్ మాస్, ఈ రెండు కలిస్తే సినిమాలో ఉండబోతుంది. మీరెవ్వరు ఊహించని విధంగా సినిమా ఉండబోతుంది. మీరందరూ చాలా గర్వపడేలా సినిమా ఉండబోతుంది. మీతో పాటు నార్మల్ ఆడియన్స్కి అందరికీ సినిమా చాలా బాగా వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ వ్యాలంటైన్స్ డే, అంటే ఇట్స్ లవ్ డే. సో ఈ లవ్ డే నాడు మీరందరూ మీ లవ్ని మా అఖిల్పై ఉండాలని, మన అఖిల్పై ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ హీల్ బికమ్ అ వెరీ 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 బిగ్ సూపర్ స్టార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో నితిన్, థ్యాంక్ యూ. మీరు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఫుల్ బిజీగా ఉండే హీరో అంటే మనం ఆ టైంకి వచ్చేసి ఆ టైంకి ప్యాకప్ అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే కొత్త బాధ్యత. ఈ బాధ్యతలు ఎలాగా మీరు బోలెడంత టైం డెడికేట్ చేయాల్సి ఉంటుంది? హౌ? యాక్చువల్లీ ఇప్పుడు నాకు సినిమా నాకు ఏం లేదు. సో ఐఎమ్ ఫ్రీ ఫర్ 6 months. 6 నెలలు ఖాళీగా ఉన్నాను. సో 6 నెలలు సినిమాలో ఉంటాను. అండ్ ఎంత కష్టం ఉందంటే ఈ ఒక్క ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి నాకు సరదా తీరిపోయింది. నాకు అంతగా కష్టమైంది. బట్ స్టిల్ ఐమ్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్.
ఓకే, సో ఒక ప్రొడ్యూసర్కి హీరో నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు అఖిల్ నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అఖిల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేస్తే ఆపలేను. అవన్నీ నేను మన ఆడియోలో మాడతాను, ఆడియో ఫంక్షన్లో అప్పుడు అన్నీ మాడతాను అఖిల్ గురించి. ఇప్పుడేం మాట్లాడను. ఓకే, చూస్తే హీరోకేమో మేకప్ అక్కర్లేదు, హీరోయిన్కి ఏమో తిండి అక్కర్లేదు. ఈ రెండు విషయాల్లో బడ్జెట్ రిడక్షన్ కాకుండా మీరు వేరే ఏ విషయాల్లో బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఈ సినిమాలో అఖిల్ పక్కన హీరోయిన్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము చూడాల్సింది హైట్, వెయిట్ కాదు, కలర్. ఆ కలర్ మ్యాచ్ అవ్వాలంటే అసలు మా కెమెరామెన్ అమోల్, మా డైరెక్టర్ గారు వెతికి 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 మొత్తానికి తన కలర్లో ఉన్న ఇంకో అమ్మాయి దొరికింది, సాయిషా. సో ఫస్ట్ అది. సో ఫస్ట్ అలా ఫ్రేమ్ సెట్ అయిపోయిందనమాట. ఓకే, మీరు ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా షెడ్యూల్ విశేషాలు ఏమైనా మాకు చెప్తే వినాలని ఉంది. ఇప్పుడు ఏం చెప్పానండి, అంత అన్ని విల్ టాక్ వన్స్ ద మూవీ స్టార్ట్ షూటింగ్ ఎవ్రీథింగ్. అది ప్రొడ్యూసర్కి మెయిన్గా ఉండాల్సిన లక్షణం అది. అది ఉందా లేదా అని టెస్ట్ చేశాను అంతే. ఓకే, సో థ్యాంక్ యూ. ఇవాళ వ్యాలంటైన్స్ డే, నితిన్ బిజీగా ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ని డిన్నర్కి తీసుకెళ్ళాలి. అదే అవును, కరెక్ట్. అఖిల్ కూడా వస్తే ఇది మెత్తం వెళ్తున్నాము. ఇవాళ నా డేట్ అఖిల్, ఇవాళ వ్యాలంటైన్స్ డేకి నా లవర్ అఖిల్, ఇవాళ అఖిల్ లవర్ నేను ఇవాళ. సాయేష్ అండ్ పాపం ఎవరు తీసుకెళ్తారో చూద్దాము. సో థ్యాంక్ యూ నితిన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తను చెప్పినటువంటి ఆ మాటలకి అక్షర రూపంగా మనందరం చూస్తుంటాము ఒక ఫోటో నెట్లో, అఖిల్ని భుజాలపైన ఎత్తుకొని నాగ చైతన్య కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటో. ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలోని ఒక హైలైట్ కామెంట్ నాకు